దుకాణంలో మనము ఎన్ని పైసలు పెట్టినా సరైన సరుకు వస్తదని మనం చెప్పలేనులా. పైసలు పైసలే పోతాయి. కానీ సామాను మాత్రం కరెక్ట్ అయింది రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూడండి నా చేతిలో కంఫర్ట్ ఉంది. ఒకటి ప్యాకెట్ ఉంది. ఇంకొకటి డబ్బుంది. మరి రెండిట్లలో ఎందులో ఉన్నది చిక్కగా ఉంటది? ఏది మంచి వాసన వత్తది అనేదే టెస్ట్. ఎందుకంటే చాలామంది తెలిసి తెలవక ఏం చేస్తారు? ఇక మనకు అందుబాటులో ఉన్నది వాడుకోవాలి కదా అని అంటారు. కానీ రెండిట్లో ఏది బెస్ట్ అని తెలుసుకుంటేనే కదా చాలామంది ఎంతోమంది వాడేటోళ్ళు ఉంటారు ప్యాకెట్లు కూడా. మరి ఆ ప్యాకెట్లలో కూడా మనకి మంచిగా వత్తందా లేదా అనేది తెలుసుకోవడం కోసం. ఇంక ముందుగాలైతే డబ్బా ఓపెన్ చేసినా చూడులి మనకైతే డబ్బా ఎట్లా కనబడుతుందో డబ్బా ఇక అది కూడా నిండుగా ఏముండదులేండి. ఇంతంత ఎళ్తే ఉంటది. ఇక ఇంతంతనైతే మూతలో పోస్తున్నా. మీకు అది ఎట్లున్నది అనేది చిక్కదనం అయితే మీరు చూడుల్లి. వాసన ఎట్లున్నదని నేనైతే ఇక్కడ పీల్చిందని నేను చెప్తా. మరి గిలాంటి టెస్టింగ్‌లన్నీ చేసుకొని, మన పైసలు సేవ్ చేసుకొని, సరైన సామాను తెచ్చుకోవాలి అనంటే గిలాంటి వీడియోలు మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలే. గలాంటివి చూడాలంటే మరేం చేయాలి? జర మన అకౌంట్‌ని ఫాలో అయ్యి, వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక నేనైతే డబ్బాలో ఉన్నదైతే ఇక చిన్న గిలాసులనైతే పోసిన. ఇక ఇప్పుడు ప్యాకెట్ కూడా చింపుతున్నా. ఇక ఈ ప్యాకెట్‌నేమో ఆ పొడుగున్న గిలాసులనైతే పోస్తున్నా. ఇక పోస్తూ ఉంటే నిజంగా ప్రతిరోజు కంఫర్ట్‌ని వాడేటోళ్ళు దీన్ని చూసిన తర్వాత వీడియోలల్ల ఏది మీకు పల్చగా అనిపించింది? ఏది జర్ర చిక్కగా ఉంది అనేది నేను చెప్పక ముందుకే మీరైతే కామెంట్ చేయాలి. సరైన సమాధానం ఎంతమంది చెప్తారో చూద్దాము. ఇక చిన్న ప్యాకెట్ అనుకునేరు. నేను వాడినప్పుడైతే మాత్రం ఈ ప్యాకెట్‌కి రూ. 2. కానీ ఇప్పుడు రూ. 4 అంటే డబల్ రేటు పెరిగింది. కంఫర్ట్‌కు రూ. 2 ప్యాకెట్ రూ. 4 అయింది ఇప్పుడు. చూస్తున్నారు కదా రేట్లు ఎట్లా పెరిగినాయో. మరి ఇంత రేటు పెట్టి అక్కలు ముక్కలుది తెచ్చుకుంటే ఏం లాభం చెప్పుల్లి. ఇక ముందుగాలైతే ఒక పుల్ల దించిన, అందులో దించిన, ఇందులో దించిన. కానీ పుల్లకు కలర్ అంత కనబడతలేదు. చిక్కగా ఉందా లేదా అనేది రెండిట్లో తేడా తెలుస్తలేదు. కానీ నా ప్రయత్నం అయితే మనం ముందుగాల ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా! చూసినాము. కానీ తేడా నాకైతే తెలవలేదు. మీకేమైనా తేడా తెలితే ఎందులో ఉన్నది డిఫరెంట్ అనేదైతే చెప్పుల్లి. ఇక గిట్లయితే కుదరదని 2 ఏళ్ళు తీసుకున్నా. అందులో ఒక ఏలు, ఇందులో ఒక ఏలు ముంచిన తర్వాత ఇక ఇప్పుడు చూడుల్లి ఏ ఏలు చిక్కగుంది, ఏ ఏలు పలసగుంది అనేది తెలుస్తుంది కదా! ఇగ గిదే మనకి మోసం. ఏదో తక్కువ పైసలు కదా! అప్పటిదప్పుడు మనం యూజ్ చేసుకుంటాం కదా! అని రూ. 4 పెట్టి రూ. 2 ఎక్స్‌ట్రా ఇప్పుడు. రూ. 4 పెట్టి ప్యాకెట్ తెచ్చుకుంటే ప్యాకెట్‌లో ఉన్నది మొత్తం కూడా నీళ్ళు నీళ్ళు. చెయ్యికి ఏమైనా కలర్ ఉందా అందులో? కలరే లేదు. కానీ డబ్బాలో చూడుల్లి చిక్కగుంది. ఇగ మనకు బెస్ట్ అయితే మాత్రము డబ్బాలున్నదే మంచిగుంది. వాసన 2 సేమే అత్తన్నాయి మంచిగా. కానీ చిక్కగా ఏదుంది మనకు? గిదే ఉంది. ఎందుకంటే చిక్కగున్నది కొంచెం అంత పోతే ఒక రోజు బట్టలకు మంచిగా సరిపోతది. పల్సగున్నది 2, 3 పోసినా కూడా సరిపోదు గదా! అగో గక్కడ మనకు డిఫరెంట్ అనేది కొడతది. కాబట్టి కంఫర్ట్ వాడాలి అని అనుకున్నారనుకోండి, డబ్బా తెచ్చుకొని మీకు అవసరమైన బట్టలకి బుత్తమంత బుత్తమంత ఏసుకుంటే సరిపోతది. కానీ ఏదో పోనీతి అని ప్యాకెట్‌లో తెచ్చుకున్నారనుకోండి, తెచ్చుకున్న ప్రతిసారి మీకే రూ. 4 మైనస్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇగ గిలాంటి డిఫరెంట్‌లు మీకు ఇంకెందులో తెలుసుకోవాలనిపిస్తుంది అనేది మెసేజ్ చేయండి. మనం దాన్ని మీకైతే క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తాం. మరొక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా! లైక్ చేయడము, షేర్ చేయడము, మన అకౌంట్‌ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి.